పరిశుద్ధుల యేసయ్య ఉదయకాలమందు ప్రభా నేను ఈ విధంగా ఆరాధించడానికి ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభావ సమయాన్ని బట్టి ప్రభావ మీకు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను మరుగు చేయండి. మీరు నాతో మాతో అందరితో కూడా ప్రభావ మీరు మాట్లాడమని ఎవరైతే లైవ్లో వింటున్నారో వారందరినీ కూడా ప్రభావ మీకు వాక్యం ద్వారా దర్శించమని ఇచ్చినాం తండ్రి. మమ్మల్ని మీ చేతిగా అప్పగిస్తూ యేసుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అయితే ఇక సమయంలో ఇక వాక్యం తాలూకా టైటిల్ అది ఏంటంటే చూస్ ద బెస్ట్ వే టు సర్వ్ గాడ్. దేవుని యొక్క సేవ చేయడానికి ఉత్తమమైన మార్గం ఎంచుకోవడం. అది మనం లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుంచి మనం చదువుదాం ప్లరా. 38 నుంచి 42 వరకు మనం చదువుదాం. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. పిల్లరా, ఇది ఈ వాక్య భాగం నుంచి నేను తీసుకుని ఆశపడుతున్నాను. కొన్ని అంశాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ ఎందుకు ఇక టైటిల్ దేవుని సేవ చేయడానికి అని నేను పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన యొక్క టైటిల్ ఎందు గురించి అంటే దేవుని యొక్క సేవ అని అనగా మొదట మనం చూసింది ఏంటంటే ఏదో మనం మెసేజ్ చెప్పో లేకపోతే సువార్తలు చేసో లేకపోతే ఆరాధన చేయడమో అది సేవలో భాగం మాత్రమే. నిజమైన సేవ ఏంటంటే మనకి జీవితంనే దేవునికి పానార్పణగా సమర్పించుకోవడమే అది నిజమైన సేవని. సో ఇటువంటి సేవను దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనకి జీవితమే ఒక సేవగా మారిపోవాలి. సో ఇటువంటి సేవ దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనం ఈ వాక్యంలోంచి మనం చూద్దాం ద్వారా ఇక్కడ 2 స్త్రీలు కనబడుతున్నారు. మొదటి ఒక స్త్రీ మనం చూసిన ఆమె పేరు మార్తా. ఇది చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే మార్తా యేసుక్రీస్తు ఆయన ఒక గ్రామంలోకి వెళుతుండగా యేసుక్రీస్తు వచ్చారని విని వెంటనే మార్తా ఆ యొక్క స్త్రీ ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను తన ఇంటిలోకి ఆహ్వానించింది. ఇంటిలోకి ఆహ్వానించిన తర్వాత ఇంట్లోకి ఆయన వచ్చి కూర్చున్నారు. అయితే ఈ మార్త ఏం చేసిందంటే ఇంట్లోకి ఆహ్వానించి ఆమె పనుల్లో మునిగిపోయింది. కానీ ఇక్కడ ఇంకొక విషయం జరిగింది ఏంటంటే మరియా యేసుక్రీస్తు వచ్చారు తన ఇంటికని విని వెంటనే ఆమె ఏం చేస్తుందంటే ఆమె యేసు యొక్క పాదముల దగ్గర ఆమె కూర్చొని యేసుక్రీస్తు యొక్క బోధన వినడం మొదలుపెట్టింది. గమనించండి, యేసుక్రీస్తుని చాలామంది ఆహ్వానిస్తారు వారి యొక్క జీవితాల్లోకి. మార్తలాగా చాలామంది ఆహ్వానిస్తారు. కానీ యేసుక్రీస్తుతో వారు ఆ యొక్క సంబంధం కానీ లేకపోతే ఆ యొక్క దేవునితో ప్రభుతో గడపడం అన్నది వారి యొక్క జీవితంలో మనం చూడడం లేదా. యేసుక్రీస్తుని ఆహ్వానిస్తారు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారు వారి యొక్క హృదయాల్లోకి. కానీ వారు ప్రభుతో వారి సమయం గడపరు. ఇటువంటి జీవితం మార్త కూడా కలిగి ఉంది. మార్త ప్రభువుని ఆహ్వానించింది ఆ ఇంటికి. కానీ మార్త ఏం చేస్తుందంటే మార్త ఇంట్లోకి యేసుక్రీస్తుని కూర్చోబెట్టి ఆమె లోపలికి వెళ్ళిపోయారు పనులు చేసుకోవడానికి. సో చాలామంది ఇటువంటి జీవితం జీవిస్తుంటారు. సో దేవునికి ఇటువంటిది ఇష్టం లేదు. దాని అర్థం ఏంటంటే దాన్ని మనం స్పిరిచువల్గా మనం ఆలోచిస్తే మార్త ఇక్కడ ఏం చేయాలనుకుంటుందంటే ప్రభు తన ఇంటికి వచ్చారు కదా, కాబట్టి ఆమె ఏదైనా సరే ప్రభుకి ఏదైనా చేద్దాము అని సరే యొక్క పనులు ఆమె మునిగిపోయింది.
సో ఆమె ప్రభుకి ఏదో చేసి సంతోషపడదామని అనుకున్నది. ఆమెకు అర్థం కాలేదు ప్రభు దేని బట్టి సంతోషపడతాడో ఆమెకు అర్థం కాలేదు. అయితే ఈ విధంగా చాలామంది మనం స్పిరిచువల్గా ఆలోచిస్తే చాలామంది ఇటువంటి జీవితం జీవిస్తుంటారు. ఎలాగంటే యేసు క్రీస్తుకి ఏది కావాలో చాలామందికి తెలియదు. వాళ్ళు అనుకుంటారు అంటే ఈ ఆచారాలు ఆచరిస్తే మార్త చేసిన ఒక ఆచారం లాంటిది. ఈ ఆచారాలు అయితే ఈ యొక్క లోకంలో ఉన్న యొక్క పద్ధతులు పాటిస్తూ ఈ ఆచారాలు ఆచరిస్తే చాలు దేవుడు సంతోషపడతాడు అని అనుకుంటారు. ఈ ఆచారాలను బట్టి దేవుడు సంతోషపడేవాడు కాదండి. దేవునికి కావాల్సింది ఆచారాలు కాదు, ఈ పద్ధతులు కాదు దేవునికి కావాల్సింది. సో దీన్ని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. ఎందు గురించి అంటే దేవునికి కావాల్సింది మనకి జీవితం కావాలి. ఆయన మాట వినడం మనం ఆయన మాట ఆలకించడం దేవునికి కావాలి. చూడండి ఒకసారి మొదటి సమూయేలు చూస్తే, మొదటి సమూయేలు 15వ అధ్యాయము, అక్కడ ఒక మాట ఉంటుందండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చూస్తే అక్కడ ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. చూడండి, బలులు అర్పిస్తే దేవుడు సంతోషించేవాడు కాదండి. సో దేన్ని బట్టి ఆయన సంతోషిస్తాడో మనం గమనిద్దాం కదా. సో మార్త చేసింది ఒక ఆచారం, లేకపోతే ఒక పద్ధతులు, లేకపోతే ఈ లోకంలో ఉన్న యొక్క పద్ధతులు మార్త చేస్తుంది. ప్రభు ఆ ఇంటికి వచ్చారు. ప్రభుకి ఏం కావాలో ఆమె సొంత నిర్ణయాలు తీసుకొని ఆమె ప్రభుకి ఏదో చేయాలని ఆశపడుతుంది. కానీ ప్రభుకి ఏం కావాలి, ప్రభు ఏం కోరుకుంటున్నాడు అన్నది ఆమె ఆలోచించట్లేదు. ఆమె ఆ విషయం గమనించండి. ఇక్కడ మనం దేవుణ్ణి ఈ లోక ఆచరణను బట్టి, లోక పద్ధతులను బట్టి మనం దేవుని సంతోషపరచలేం. దేవునికి కావాల్సింది ఏంటో మనం చూద్దామా. అయితే ఫర్దర్ మనం కిందకి వెళ్తే మార్త చాలా బిజీగా ఉన్నది. ఏంటంటే ఆమె అంటుంది ఏంటంటే ఆమె సహోదరి యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్తున్న మాటలు వింటుండగా ఆమె అంటుందంటే, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాను. చూడండి, మార్త చాలా పనులు పెట్టుకుంది. మనం చాలా బిజీగా ఉంటాం. మనం దేవుని పనులు ఉంటాం కానీ చాలా బిజీగా ఉంటాం. మనం అనుకుంటే ఈ లోక విషయాల్లో చాలా బిజీగా ఉన్నాను నేను. కొంతమంది అంటారు ఏంటంటే, నేను లోకంలో చాలా బిజీగా ఉన్నాను, నాకు అసలు టైం లేదు దేవునితో స్పెండ్ చేయడానికి. కానీ కొంతమంది అంటారు, నాకు అసలు టైం లేదు. ఎందు గురించి అంటే నేను నా ఆఫీస్ వర్క్స్లో చాలా బిజీగా ఉన్నాను, లేకపోతే నా ఫ్యామిలీ, లేకపోతే నాకు అదర్ వర్క్స్లో చాలా బిజీగా ఉన్నాను, నేను ప్రార్థించడానికి నాకు సమయం లేదు, బైబిల్ చదవడానికి నాకు సమయం లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. సో ఇటువంటి జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా? వారి యొక్క జీవితంలో ట్రబుల్స్ ఉంటాయండి. వారి యొక్క జీవితంలో ట్రబుల్స్, వరీసే తప్ప సంతోషం ఉండదండి. ఈ మార్త కూడాను బిజీగా ఉంది. ఆమె జీవితంలో వచ్చింది ఏంటో తెలుసా? సంతోషం లేదు. ఆమె జీవితంలో దుఃఖము, ఆమె జీవితంలో సంతోషం లేదు. కానీ ఆమె వర్రీ అయిపోతుందన్నమాట. ఆమె నెమ్మది లేదు ఆమెకు. సో కాబట్టి ఆమె ఎంతగానో వేదన చెందుతుంది. అంతేకాదు, దే యూస్ టు కంప్లైంట్. వాళ్ళు ఇతరుల గురించి వాళ్ళు కంప్లైంట్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు. కాబట్టి పిల్లరా గమనించండి, మనం దేవునికి వేరేగా ఉండి మనం ఏమీ చేయలేమండి. మనం దేవునికి పనులు మనం ఉంటున్నాము, దేవునికి పనులు మనం చేస్తుండగా మనం ఈ లోకంలో మనం దేవునికి ఇష్టమైనది ఏంటో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం చేయాలి తప్ప మనకి ఆలోచన బట్టి మనం చేయడం కాదండి. అందు గురించని ఇక్కడ మరియ చూసారనుకోండి, మరియ ఏం చేస్తుంది తెలుసా? మరియ యేసు యొక్క పాదం దగ్గర కూర్చుంది. ఆమె యేసు యొక్క పాదం దగ్గర కూర్చొని ఆమె యేసు యొక్క వాక్యాన్ని ఆమె వింటుంది. యేసు క్రీస్తు ఆమెతో ఏం బోధిస్తున్నాడో ఆమె జాగ్రత్తగా వింటుంది. గమనించిన ఇక్కడ మార్త యొక్క స్థితి చూడండి ఎలాగుందో. మార్త చాలా కంగారుగా ఉంది, చాలా వేదనగా ఉంది. కానీ మరియ మాత్రం చాలా నెమ్మదిగా ఉంది, నెమ్మదిగా సమాధానం కలిగి ఉంది ఆమె. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. మనం ఈ లోకంలో బిజీ అయిపోతున్నాము, మనకి మిగిలేది దుఃఖము, వేదన, శ్రమలు తప్ప నెమ్మది సమాధానం లేదండి. నెమ్మది సమాధానం ఎక్కడుంటుందో తెలుసా? క్రీస్తు యొక్క పాదం దగ్గర ఉంటుందండి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తామో మన జీవితంలో తప్పకుండా మనకి నెమ్మది వస్తుందండి. మనకి నెమ్మది, సమాధానం, సంతోషం వస్తుంది పిల్లరా, ఇక మరి వాళ్ళే. సో కాబట్టి అందుగురించనే అదే మొదటి సమయంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, అక్కడ
చూడండి అక్కడ, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూడండి, ఏంటి శ్రేష్టము? దేవునికి ఏం కావాలి? చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. నువ్వు బలులు ఇచ్చేస్తున్నావు, లేదా నువ్వు ఆచారాలు ఆచరిస్తున్నావు, ఈ లోకంలో పద్ధతులను పాటిస్తున్నావు, నువ్వు ఏవేవో చేస్తున్నావు ఈ లోకంలో, దేవుని గురించి చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు జీవితం సరిగా లేకుండా, నువ్వు దేవునికి ఆజ్ఞను పాటించకుండా, నువ్వు దేవునికి వాక్యాన్ని వినకుండా నీవు ఇవన్నీ చేస్తుంటే దేవుడు దాన్ని బట్టి సంతోషించేవాడు కాదండి. మనం ఎన్ని వాక్యాలు చెప్పినా, మనం ఎంత ఆరాధన చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, దేవునికి ఇష్టం లేని జీవితం మన జీవితంలో ఉంటే ప్రేరా దేవుడికి మనదైతే దాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదండి. దేవునికి కావాల్సింది మనము ఆయనతో సమయం గడపాలి. దేవునికి కావాల్సింది మనం ఆయనకి మాటను వినాలి. అది ఆయనకి కావాలి ప్రేరా. చూడండి, అదే లూకా రాసిన సువార్తలోని దేవునికి వాక్యాన్ని విన్న వారు ఏ విధంగా ఉంటారు. యేసుక్రీస్తు ఒక కథ చెప్పారండి. ఇక కథలో అక్కడ చెప్తున్నారంటే 6వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం చూస్తే అక్కడ 47వ వచనం చూస్తే, నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి ప్రకారము వాటి చొప్పున చేయ ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని వినే వాళ్ళైతే దేవునికి లోబడే వారట ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, బైబిల్ చెప్తుంది వాళ్ళు గాఢాంధకర లోయలో వాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు దేనికి కూడా భయపడరు పిల్లరా. వాళ్ళు దేనికి భయపడరు వాళ్ళు. కాబట్టి పిల్లరా, ఇక వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు, వారు నెమ్మదిగా ఉంటారు. వాళ్ళు కీడు వచ్చిన భయం లేకుండా వారు సురక్షితంగా వారు జీవిస్తారని దేనికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మరియ వలె జీవించాలి. మరియ వలె యేసు యొక్క పాదం దగ్గర మనం ఉండాలి పిల్లరా. చూడండి, మరియ శ్రేష్టమైనది ఎంచుకుంది. అందు గురించనే మనం ఈ లోకంలో జీవిస్తుండగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే దేవునితో సమయం గడపడం. దేవుని కొరకు పని చేయడం మంచిది, కానీ మనకి జీవితమే దేవునికి అర్పించడం అన్నది అది చాలా శ్రేష్టమైనదండి. మనం దేవునితో సమయం గడపడం అనేది చాలా శ్రేష్టమైనది. చాలామంది ఈ లోకంలో దేవునితో సమయం గడపరు. ప్రార్థనలో కానీ వాక్యం చదవడంలో కానీ వారు సమయం గడపరు వాళ్ళు. కానీ అదర్ థింగ్స్ అన్ని చేస్తారు. వాళ్ళు మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తారు, లేకపోతే అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఏవో చేస్తుంటారు. సంఘాలు ఏవో చేస్తుంటారు. ఆ మీటింగ్లో చేస్తారు, ఈ మీటింగ్లో పనులు చేస్తారు, ఆ మీటింగ్లో పనులు చేస్తుంటారు, ఏవో చేస్తుంటారు, అన్నీ బాగానే చేస్తారు. కానీ మనం ఏమనుకుంటామంటే దీన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. కానీ దీన్ని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. దేవుడు గమనిస్తున్నాడు మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తాము, ఎప్పుడు ఆయనతో సమయం గడుపుతాము. బికాస్ దేవుడు మనతో ఆయన సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు. మనతో ఒక సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి పిల్లరా, మనము ఆయనతో కలిసి జీవించాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి మనం మరియ వలె యేసు యొక్క పాదం దగ్గర కూర్చోవాలని దేవుని యొక్క ఆశ. చూడండి, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ మరియ క్రీస్తు యొక్క పాదం దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటుంది. అయితే మార్త అనేకమైన పనుల్లో వంటగదిలో ఉండి చాలా బిజీగా పనిచేసుకుంటున్నాను. సర్వ్ చేయాలని చాలా బిజీగా ఆమె పనిచేసుకుంటుంది. అయితే మనం ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము అక్కడ చూస్తే పిల్లరా, చూడండి వారి యొక్క సేవ జీవితం ఎలా ఉందో చూడండి. వారి యొక్క సేవ జీవితంలో చూస్తే 12వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనంకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి
తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచాను. చూడండి, అక్కడ మనం చూస్తున్నాము, మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా వారి యొక్క జీవితాలని దేవునికి వారు ఏ విధంగా సర్వ్ చేయడం మనం చూస్తున్నాం. ఒకరు ప్రభు యొక్క పాదం దగ్గర కూర్చున్నారు, ఒకరు వంటగదిలో ఉండి చాలా బిజీగా పనిచేస్తున్నారు. అయితే వారు ఇంకా ఫర్దర్గా వెళ్తే వారి యొక్క జీవితాలు చూడండి, మళ్ళీ అదే మార్త అగైన్ మళ్ళీ ఏం చేస్తుందంటే షీ వాజ్ సర్వింగ్, ఆమె ఉపచారం పరిచర్య చేస్తుంది. ఆమె ఇక్కడ మార్త మరియ జీవితం చూస్తే మరియ మరలా యేసు పాదం దగ్గర కూర్చుందంటే, ఇప్పుడు యేసు పాదం దగ్గర కూర్చుని ఏం చేస్తుందంట, ఆమె యేసు పాదములను ఆమె ఆ యొక్క అత్తరు పూసి ఆ యొక్క పాదములను ఆమె కడుగుతుంటారా. దట్ మీన్స్ షీ వాజ్ వర్షిపింగ్ గాడ్, దేవుని ఆరాధన చేస్తున్నాము. గమనించండి, మనము ఇక్కడ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని ఏ విధంగా సర్వ్ చేయాలి, దేవుని ఏ విధంగా మనం సేవ చేయాలి, ఆ యొక్క నిర్ణయము దాని ప్రకారమే మనం పని చేస్తుంటారు, దాని ప్రకారమే దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి చాలామంది మనం అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలామంది అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎటువంటి నిర్ణయం మనం తీసుకుంటున్నామా? మనం చేయాల్సిన ద బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, క్రీస్తు యొక్క పాదం దగ్గర కూర్చొని మనం దేవుని యొక్క వాక్యం వినడం. అంతేకాదు, ఎందుకు తెలుసు దేవుని యొక్క వాక్యం వినాలి? ఆ యొక్క వాక్యము మనల్ని మారుస్తుందండి. మరి యొక్క జీవితాన్ని మార్చింది తెలుసా, ఆ యొక్క వాక్యం ఒకటేనండి. ఆ వాక్యము మరియని ఆ విధంగా తయారు చేస్తుంది. దేవుని ఆరాధన చేసే వ్యక్తిగా మరియని తయారు చేస్తుంటారా. దేవుని వాక్యానికి శక్తి ఉంది. ఏం శక్తి తెలుసా? అది జీవము గల వాక్యం పిల్లరా. ఎండిన ఎముకల సైతం కూడాను దేవునికి వాక్యం అది జీవింపజేస్తుంది. అంత గొప్ప శక్తి గల వాక్యమును మనం ఇప్పుడైతే వింటాం పిల్లరా, ఆ వాక్యము మనకి జీవితం కూడా అది మారుస్తుందండి. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తుంది దేవునికి వాక్యము. అనేకమైన జీవితాలు అది కడుతుంది. పడిపోయిన ప్రకారంలో అది మరలా తిరిగి లేపుతుంది పిల్లరా. పాడైపోయిన కట్టడంలో అది మరలా తిరిగి బాగు చేస్తుంది పిల్లరా. దేవుని వాక్యం అటువంటి గొప్ప శక్తి కలుగుతుంది. అటువంటి వాక్యము మనం వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే మనం దేవుని యొక్క వాక్యంతో సమయం గడపాలి. దేవుని వాక్యంతో సమయం గడుపుతున్న కొలది మనము క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మారుతాం పిల్లరా. మనం క్రీస్తు వల్లే మనం జీవించడం మనం మొదలు పెడతాం. ఎందుకంటే దేవునికి వాక్యానికి అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి చాలామంది దేవుని వాక్యంతో సమయం గడపడానికి ఇష్టపడరండి, గడపలేరు. ఒక 5 నిమిషాలు చదువుతారు, వాక్యం చదువుతారు, అయిపోయింది, క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఒక చాప్టర్ చదివి క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. నీకు మాట చెప్తాను నేను, మనం దేవునితో ఆ యొక్క పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ దేవునితో మనం కలిగి ఉండాలంటే మనకి ఉన్నది దేవునికి వాక్యం ఒకటే మార్గం అండి. ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉంటామో ఆ వాక్యమే మన సర్వశిక్షణలోనికి అది మనల్ని తీసుకువెళ్తుంటారా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి తెలుసా? మనము దేవునికి పాదం దగ్గర కూర్చొని ఆయన వాక్యం వినడం, లేకపోతే ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయన వాక్యాన్ని మనం వినాలరా. నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే, నేను వాక్యం చదువుతున్నప్పుడు నేను మోకరించి నేను వాక్యం చదువుతాను. నేను అడుగుతాను గాడ్ స్పీక్ టు మీ, నాతో మాట్లాడండి అయ్యా. ఎందుకు తెలుసా? నా జీవితాన్ని మార్చగలిగేది దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి సో నేను గాడ్ని అడుగుతాను, దేవా నా జీవితాన్ని మార్చండి అయ్యా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరానికి బైబిల్ కంఠస్థ పెట్టి సంవత్సరానికి అయిపోవాలని వాళ్ళు గబగబా ఒక టైం టేబుల్ వేసుకొని చదువుకొని వెళ్ళిపోతారంట. మీకు మాట చెప్తాను, దట్స్ నాట్ ద వే ఆఫ్ రీడింగ్ బైబిల్. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ అంతా కూడా చదవాలి, కానీ మనం మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. ఒక్కొక్కసారి ఒక వర్స్ దగ్గరే కొన్ని గంటలు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంటుంది అన్నమాట. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు నీతో. కాబట్టి గబగబా క్లోజ్ చేసేసి ఒక చాప్టర్ ఈరోజు 2 చాప్టర్ క్లోజ్ చేద్దాము, 2 చాప్టర్ చదివేద్దాము, ఈరోజు ఒక చాప్టర్ చదివేద్దాము అని అనుకుని ఫాస్ట్గా చదువుకొని వెళ్ళిపోవడం కాదండి. ఎందుకు తెలుసా? బైబిల్లో సృష్టి అంతట్లో కూడాను అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, అనేకమైన గొప్ప గ్రంథాలు ఉన్నాయి పిల్లరా. అయితే వాటన్నిటిని కూడా మనం చదువుతాం, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ అది నీ యొక్క జీవితాన్ని, నా జీవితాన్ని అది చదువుతుందంటే అది మనల్ని మారుస్తుంటుంది. అది
నువ్వు నేను ఏం చేయాలో దేవుని వాక్యం చెప్తూ ఉంటుందంటే, అటువంటి శక్తిగా దేవుని వాక్యం అది జీవజలపు ఊట అంటది. అది చదువుతుండగా ఇంకా చదవాలని అనిపిస్తుంది. అనేకమంది జీవితాలను అది మారుస్తుంది. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యము మనం ఆయన దగ్గర కూర్చొని మనం ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వాక్యం చదవాలి. ఆయన మనతో ఏం మాట్లాడతాడో బైబిల్ చదువుతుంటే అర్థం ఏంటి తెలుసు పిల్లరా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం. దేవుడు మనతో మాట్లాడడం అన్నది అది చాలా గొప్ప సంగతి పిల్లరా. అది మనం ఎంతో భయభక్తులతో మనం ఆయన సన్నిధిలో మోకరించి దేవానంతో మాట్లాడండి అయ్యా అని మనం ఎప్పుడైతే మనకు తగ్గించుకొని ఆయన దగ్గరికి వస్తామో దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడండి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. ఏదో చదవాలి కదా కూర్చొని నువ్వు మోకరించి ఏదో మామూలు చదువుకొని వెళ్ళిపోతే అది కాదండి, అది కాదు పిల్లరా. సో కాబట్టి ఇక మరియా ఏం చేస్తుంది తెలుసా? మరియా యేసు యొక్క పాదం దగ్గర కూర్చొని ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ఆమె వినడం మొదలుపెట్టింది పిల్లరా. ఎప్పుడైతే దేవునితో మనం ఇటువంటి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటుంటామో మన జీవితంలో జరిగేది తెలుసా పిల్లరా? మనము దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్ మనం కలిగి ఉండడం మొదలు పెడతాం పిల్లరా. సో ఈ విధంగా మనం దేవునితో సంబంధం లేకుండా ఆయనకు సేవ చేయలేమంటే, చాలామంది వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, కానీ సేవ చేస్తుంటారు, పరిచర్య చేస్తుంటారు. ఆ మీటింగ్స్లో హెల్ప్ చేస్తారు, ఈ మీటింగ్స్లో హెల్ప్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అర్థం చేస్తుంటారు, వాక్యాలు చెప్తుంటారు, ఏవో చేస్తుంటారు. కానీ వారు దేవునితో వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపలేరండి. సో అటువంటి సేవ కాదట. అటువంటి పరిచర్యను దేవుడు ఇష్టపడేవాడు కాదండి. దేవునికి కావాల్సిన పరిచర్య ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనం బయట సేవ చేసే ముందు మనకి జీవితమే ఆయనకు పరిచర్యగా మారిపోవాలి. మనకి జీవితమే ద హోల్ థింగ్ కంప్లీట్, మన యొక్క స్పిరిట్, సోల్, బాడీ కంప్లీట్గా మనం ఆయన సమర్పించుకోగలగాలి. మనం ఆయన చేతులకు వెళ్ళిపోగలగాలి. ఆయన మనల్ని వాడుకుంటాడండి. మనం ఆయన పని చేయలేము, కానీ ఆయన మన ద్వారా పని చేయడం మొదలు పెడతాడు అటువంటి సమయాల్లో. అంతేగాని మనం ఏదో చేద్దాం, మన అది చేద్దాం, ఇది చేద్దామని మార్తలాగా మనం చాలామంది వరి అయిపోతూ ఉంటాం. అందు గురించి చాలామందికి ఎన్నో టెన్షన్స్. ఎందు గురించి అంటే వరీస్. వారికి జీవితం దేవునికి సమర్పించుకోరా. దే ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వారు దేవునితో వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపట్లేదు, బైబిల్ చదవట్లేదు, వాళ్ళు బైబిల్ ధ్యానించట్లేదు, వాళ్ళు ప్రార్థన చేయట్లేదు వాళ్ళు. అయితే ఇంకా ఏవేవో చేద్దాము అని అనుకుంటే ఎన్నో టెన్షన్స్, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వస్తుంటాయి, ఎన్నో వరీస్ వస్తుంటాయి. మనం చేయలేం, మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? మనం దేవునితో సమయం గడపట్లేదు కాబట్టి. దేవుడు మనల్ని వాడుకునే ముందు ఆయన మొదట మనతో మాట్లాడతాడండి. హల్లెలూయా. దేవుడు నాతోని మాట్లాడిన తర్వాత ఆయన మనల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. ఎందుకు తెలుసా? ఆయన మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఆయనకి చిత్తం ఏంటో మనం తెలుసుకోవట్లేరా. హీ విల్ టెల్ హిజ్ విల్, హీ వాంట్ టు షేర్ హిజ్ విల్. తనకి చిత్తం ఆయన చేయాలని ఆయన చెప్పాలని మనకి ఆశపడుతున్నాడు అంటే. ఆయనకు చిత్తం తెలియకుండా మనం ఆయన పని చేయలేమంటే. చాలామంది పరిగెడతా ఉంటారు అన్నమాట, ప్రభు గురించి ఏదో చేద్దాం. గుడ్, వెరీ గుడ్. మార్తలాగా చాలా ఆశ కలిగిన వారే, మంచిదే. కానీ ఆయనకు చిత్తము తెలుసుకోకుండా మనం పరిగెడుతున్నామేమో ఒకవేళ, అది దేవునికి ఇష్టము కాదండి. మనం ఆయనకు సేవ చేయాలి అంటే, ఆయనకి ఇష్టకరంగా ఉండాలి అంటే మనం చేయాల్సింది తెలుసా? మనము ఆయన దగ్గర మొదట కూర్చొని మనం నేర్చుకోవాలి ఆయన వాక్యం వినడం. ఆయనకి ఏది ఇష్టమో మనం తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, నీకు చిత్తం ఏంటో నాకు నీకు చిత్తం తెలుసుకోవడం నాకు నేర్పించండి అయ్యా, నీ మార్గం తెలుసుకోవడం నాకు నేర్పించండి అయ్యా. దేవునికి ఆలోచన, దేవునికి హృదయం మనం తెలుసుకోవాలంటే. ఆయన హృదయం తెలుసుకోకుండా ఈ లోకంలో మనం ఆయనకు సేవ చేయలేమంటే. ఆయనకి చిత్తం ఏంటో తెలుసుకోకుండా మనం ఆయన సేవ చేయలేమంటే. కాబట్టి మనం దేవునితో సమయం గడపాలంటే. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త చూస్తే 10వ అధ్యాయంలోని, నా గొర్రెలు నా స్వరమును వినును అని బైబిల్ చెప్తున్నారు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం వినాలి అంటే మనము
ఆయన గొర్రెలుగా మనం మారిపోవాలి. అంటే ఆయన గొర్రెలు ఎలాగైతే గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలవో అలాగా మనం కూడా ప్రతి దినం కూడా దేవునితో సమయం గడుపుతున్నప్పుడే మనకు ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టగలుగుతారా. చాలామంది మోసపోతూ ఉంటారు. వారికి సొంత ఆలోచనలు వాళ్ళు చేసుకుంటుంటారు. వారి సొంత ఆలోచనలు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే దేవుని చిత్తం అని అనుకుంటారు. బైబిల్ చెప్తుంది సాతాను కూడా వెలుగుదూతలాగా వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. కొంతమంది అది కూడా గుర్తుపట్టలేరు. ఇది దేవుని స్వరమే అని అనుకుంటారు కొంతమంది. ఎందుకో తెలుసా? వారు దేవునితో సమయం గడపలేకపోతున్నారు కాబట్టి. దే ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ బికాస్ దే ఆర్ నాట్ స్పెండింగ్ ఇనఫ్ టైమ్ విత్ గాడ్. దేవునితో వారు గడపట్లేదు కాబట్టి దేవుని యొక్క స్వరం ఏంటో, సాతానిక స్వరం ఏంటో, వారి యొక్క స్వరం ఏంటో వారికి అర్థం కావట్లేదు. కాబట్టి వారికి ఆలోచనలు దేవునికి ఇచ్చేద్దామని అనుకుందామండి. సాతాను వెలుగుదూతలాగా వాడు వచ్చి మాట్లాడుతుంటే ఇదే దేవుని స్వరం అని కొంతమంది అనుకుంటున్నారు. గమనించినట్లరా, దేవుని యొక్క స్వరాన్ని వినాలి, మనం గుర్తించాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? ఆయన పాదం దగ్గర కూర్చొని మనం ఆయనకు వాక్యం అని చదవాలండి. ఆమేన్. మరి ఎప్పుడైతే ఆయన వాక్యం చదువుతుంటామో దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడతాడు. కాబట్టి ద రియల్ మినిస్ట్రీ ఏంటో తెలుసా? మనం ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ఆయన దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి. అబ్రహాముని దేవుడు దీవించక ముందు అబ్రహాముతో దేవుడు సమయం గడిపాడు. మోషేని దేవుడు వాడుకోక ముందు 40 సంవత్సరాలు దేవుడు మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు, మాట్లాడాడు. అనేక రకాలుగా దేవుడు మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు. బైబిల్లో అనేక మంది సేవకులు మనం చూసినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు వారు దేవుని యొక్క సేవలో వారు ముందుకు వెళ్ళడం చూసినప్పుడు మనం దేవుని యొక్క సేవ లేదా దేవునికి పరిచర్య చేయాలి అంటే, దేవుని పరిచర్య అంటే ఏంటో ఏదో మనం మెసేజ్ చెప్తే అదే పరిచర్య కాదండి. ఇది అన్ని పరిచర్యలో ఒక భాగం మాత్రమేనండి. ఆరాధన అనేది మ్యూజిక్ మినిస్ట్రీ అనేది మినిస్ట్రీలో ఒక భాగం మాత్రమే. ద రియల్ మినిస్ట్రీ ఏంటో తెలుసా? మనకి హృదయాన్ని దేవునికి సమర్పించుకోవడం అండి. దట్స్ కాల్డ్ రియల్ మినిస్ట్రీ. బట్ వీఆర్ నెగ్లెక్టింగ్ దిస్. మనం దీని గురించి పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు చూస్తుంది అదే. మనం ఎప్పుడు ఆయన దగ్గర కూర్చొని మనం ఎప్పుడు ఆలకిస్తాం, ఎప్పుడు వింటామని, ఆయన వాక్యాన్ని స్వరాన్ని వినాలని. మన సేవ స్టార్ట్ చేయకముందు మన దేవుని సమయం గడపాలండి. మనం ఒక పని చేయకముందు దేవుని సమయం గడపాలి. దేవుడు నీతో ఏం మాట్లాడతాడో గమనించాలి, ఆలకించాలి. దేవునికి చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మనం ఈ లోకంలో ఆయన సేవ చేయలేం. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మార్తతోని, లూకాసు వార్త 10:41 చూస్తే, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. చాలామంది అనేకమైన పనుల గురించి విచారం కలిగి వారు తొందరపడుతూ ఉంటారన్నమాట. సో అనేక రకాలుగా ఏదో చేసేసి దేవుణ్ణి సంతోషపెట్టేద్దాం, ఎలాగొకరు దేవుని సంతోషపెట్టేద్దాం. కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారండి. ఏవో చేసేసి దేవుని సంతోషపెట్టనుకుంటున్నాను. దేవుడు చాలా క్లియర్గా దేవుడే చెప్తున్నాడు. దేన్ని బట్టి ఆయన సంతోషపడతాడు చాలా క్లియర్గా దేవుడే చెప్తున్నాడు. దేన్ని బట్టి తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? కానీ అవసరమైనది ఒక్కటే. చూడండి, ప్రభు చెప్తున్నాడు, అవసరమైనది ఒక్కటే. ఏంటి కావాలో దేవునికి ఆయనే చెప్తున్నాడు. ఆయనకి ఏం కావాలో మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. ఏంటి ఉత్తమము అంటే, ఈ లోకంలో మనం అనుకుంటాం ఏంటంటే దేవుడికి డబ్బులు ఇస్తే ఉత్తమం అని అనుకుంటాం. కొంతమంది బేరాలు ఆడుతుంటారు దేవుడితో. దేవా, నీకు డబ్బులు ఇస్తాను, నాకు ఈ పని అయిపోవాలి. నేను చర్చకు వచ్చి నేను డబ్బులు వేస్తాను, నాకు ఈ పని అయిపోవాలి, నాకు ఉద్యోగం రావాలి, లేకపోతే నాకు అదవ్వాలి, ఇది అవ్వాలి, ఈ అద్భుతం జరగాలి, తప్పకుండా నేను నీకు అది చేస్తాను అని ప్రభుత్వ బేరాలు ఆడుతుంటారు కొంతమంది. ఇది ఉత్తమమైనది కాదండి. ఇది ఈ లోకంలో ఉన్నవి ఇవి కూడా ఉత్తమమైనవి కావు. ఉత్తమమైనది ఏంటో తెలుసుకోలేరా? స్పెండింగ్ టైం ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయనతో సమయం గడపడం మీకు ఉత్తమమైనది. సో మరియా ఏం చేస్తుంది తెలుసా? మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది.
సో ప్రభు చెప్తున్నారు అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. దాని అర్థం ఏంటి తెలుసుకుంటారా? తీసివేయబడదు అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఇంపరిషబుల్, అంటే అది నాశనము కానిది అని అర్థం. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యము అది నాశనము కానిది. బైబిల్ చెప్తుంది, ఆకాశమైనను భూమి అయినను గతించినేమో కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించవు అని దేవుని వాక్యం చెప్తున్నారు. అది తీసివేయబడదు అంటే మరి ఏం చేస్తుంది సార్? నేను వాక్యం వినడం మొదలుపెట్టినాను, నేను వాక్యానికి ఆ విధేయత చూపెట్టడం మొదలుపెట్టింది, మరి ఏర్పరచుకున్నది. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇది మీ వద్ద నుంచి తీసివేయబడదు అంటే అర్థం ఏంటంటే ఇది ఇంపెరిషబుల్, ఇది నాశనం అవ్వదు. ఇది కానీ ఈ లోకం మనం చేసే పనులన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి నాశనం అయిపోయాయి. ఈ లోకంలో మనం ఏవో చేసేస్తున్నాం కదా, అంతకన్నా ముందుగా మనం చేయాల్సింది తెలుసా? ప్రభుత్వ సమయం గడపడం. మనందరం కూడా పిల్లరా ప్రభుత్వం ఎంతగా సమయం గడుపుతుంటామో అంతగా ఈ లోకం నుంచి మనం దూరం అయిపోతూ ఉంటాం, ఈ లోకానికి దూరం అవుతుంటాం, ఈ లోకంలో ఉన్న పాపానికి దూరం అయిపోతూ ఉంటాం. ఎందుకు తెలుసా? ఒక సామెత ఉంది కదా, పెద్దవాళ్ళు చెప్తుంటారు, మనం ఒకరితో సహవాసం చేస్తే ఫైనల్గా వారి వల్లే తయారవుతారని సరే. సో అలాగా మనము క్రీస్తుతో సహవాసం చేస్తుంటే మనం ఫైనల్గా క్రీస్తులాగా మనం మారుతాం. అది దేవునికి ఖచ్చితమైనదండి, మనం క్రీస్తులాగా మారాలి. అయితే మనల్ని మార్చగలిగింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడేనండి. దేవుని వాక్యం ఒకటే మారుస్తుంది. యు ఆర్ సో వీక్ పీపుల్, మనందరూ కూడా బలహీనమే, కానీ మన బలహీనతల్లో ఆయన కృప బలపరుస్తుంది. దేవుడు ఒక్కడే మనం బలపరచగలడండి. అందు గురించనే మనం ఏర్పరచుకోవాల్సిన తెలుసా? ఉత్తమమైన దాన్ని, ద బెస్ట్ మనం చూస్ చేసుకోవాలి. ద బెస్ట్ ఏంటి తెలుసా పిల్లరా? ఇంపెరిషబుల్ అంటే దేవునికి వాక్యం, లేకపోతే దేవుడు, నీ స్పిరిచువల్ లైఫ్ అన్నది అది ఎప్పుడు కూడా నాశనం కానిదండి. అయితే చాలామంది ఏర్పరచుకుంటుంది ఏంటంటే ఈ లోక విషయాలు, ఈ లోకంలోనే దేవుని, ఈ లోక విషయాలతోని పద్ధతుల ద్వారా, ఆచారాల ద్వారా దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నారు. దీన్ని బట్టి దేవుడు సంతోషించేటప్పుడు దేవునికి కావాల్సింది నీ జీవితం. నువ్వు ఆయన దగ్గర మోకరించి నువ్వు ఆయన యొక్క వాక్యాన్ని వినడమే దేవునికి కావాలి. కాబట్టి పిల్లరా, దేవునికి ఇటువంటి జీవితం దేవునికి కావాలి. కాబట్టి చూస్ ద బెస్ట్ వే టు సర్వ్ గాడ్ ఇస్ టు స్పెండ్ టైమ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. దేవుని యొక్క సేవ చేయడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆయన వాక్యాన్ని వినడం ద్వారా. ఆయన వాక్యాన్ని వినేవారు మాత్రమే ఆయన యొక్క చిత్తం మీద గ్రహిస్తారండి. ఆయన వాక్యాన్ని వినేవారు మాత్రమే ఆయన మార్గంలో ఏంటో తెలుసుకుంటారండి. అంతేకాదు ఆయన వాక్యాన్ని వినేవారు మాత్రమేనండి ఆయన యొక్క చిత్తమును చేసేవారిగా ఉంటారు. నా గొర్రెలు నా స్వరమును వినును అంటే అర్థం ఏంటి సార్? వెంబడిస్తే అని అర్థం అండి. సో కాబట్టి పిల్లరా, మనము దీని వాక్యమును ఇక ఉదయకాలం ముందు దీన్ని విని వెళ్ళిపోయేవారిగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక సమయంలో ఈరోజు నుంచి నేను దేవునితో సమయం గడుపుతాను. నీకు జీవితం మారాలి అంటే మనం ఎటువంటి వారమైనా సరే దేవునికి అవసరం లేదండి. దేవుడి లోకానికి వచ్చింది ఎవరి గురించి అంటే పాపుల గురించి వచ్చాడు. ఆయన పరిశుద్ధుల గురించి రాలేదు, ఆయన నీతిమంతుల గురించి రాలేదు. ఎందు గురించి అంటే ఎవరు నీతిమంతులు లేదండి, ఎవరు పరిశుద్ధులు ఎవరు లేరు. సో ఆయన ఈ లోకానికి వచ్చింది ఎవరి గురించి అంటే నీతిమంతులు కాదు, కానీ పాపుల గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్. సో మనం చేయాల్సింది మనం ఆయనను కోరుకోవాలండి, ఆయనతో సమయం గడపాలి. మనం ఎప్పుడైతే బైబిల్ చెప్తున్న దేవుని వాక్యం ఒకటే మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. ఆయన వాక్యం మనల్ని శుభ్రపరుస్తుందండి. అంటే ఆయన వాక్యం చదువుతున్న కొలది మనలో ఉన్న పాపం అంతా కూడా పోతుందండి. నేను ఇంకో మాట చెప్పిన, ఒకవేళ ఈ లోకంలో నువ్వు బిజీ అయిపోయావేమో, ఇదే సేవను అనుకుంటూ నువ్వు బిజీ అయిపోతున్నావేమో, ఈ విధంగా ఈ ఆచారాల పద్ధతుల ద్వారానే దేవుని సందేశపెట్టాలని అనుకుంటున్నావేమో, నేనేం చేస్తున్నా ఫైనల్గా అది దేవుని సన్నిధి నుంచి అది నేను దూరం చేసేస్తున్నాను. అది కాదని దేవునికి సమయం గడపడం, అది కాదని దేవుని యొక్క సేవ చేయడం.
నువ్వు ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతుంటే, ఆదివారం సంఘానికి వెళ్ళిపోతే మాత్రాన అది కాదండి దేవునికి సేవ చేయడం. సేవ అంటే ఎవరో కొంతమంది చేసేది కాదండి. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సేవ చేసేవారిగా ఉండాలి. ఎందుకు తెలుసా? మనందరము కూడా యాజక సమూహం అని బైబిల్ చెప్తుంది. మనందరం కూడా సేవ చేసేవారు అండి. సేవ అంటే ఇది మెసేజ్ చెప్పడం మాత్రమే కాదు, నీకు జీవితంని దేవునికి పానార్పణగా సమర్పించుకోవాలి. లివింగ్ సాక్రిఫైస్గా నీ జీవితం దేవునికి సమర్పించుకోవాలి. దట్ ఈస్ సర్వింగ్ గాడ్. అంటే నీ జీవితం నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఆయన ప్రేమించడమే సేవ అంటే. అంతే. అటువంటి జీవితం దేవునికి కావాలి, అటువంటి వారు దేవునికి కావాలి. కాబట్టి ఇక మరియ వలె మనము ద బెస్ట్ మనం చూసుకుందాం. మార్త వలె ఈ లోకంలో మనం బిజీ అయిపోయి ఇదే సేవను అనుకుంటూ దయచేసి ఎవరు కూడా ఉండడానికి వీలేదు. మనందరం కూడా దేవుడు కోరుకుంటున్న యొక్క మార్గంలోకి మనం వెళ్దాం కదా. దేవుడు కోరుకుంటున్న యొక్క ఆలోచన, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనము ఆయనతో సమయం గడపాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక సమయంలో అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక దినం నుంచే దేని వాక్యం మనం చదువుతామా, ప్రార్థన చేద్దామా, ప్రతి దినము కూడా ఆస్ట్రిగా మనం దేవుడికి సమయం గడుపుతాం. సాతాను ఏం చేస్తుంది తెలుసా? దేవునితో సమయం గడపకుండా అన్నీ చేయిస్తుంది మనతోనే, కానీ దేవునితో సమయం మాత్రం గడపనివ్వదు. దానికి తెలుసు వీటిని బట్టి దేవుడు సంతోషపడేవాడు కాదని. వాడికి సాతానిక రాజ్యము ఎప్పుడైతే మనం దేవునితో సమయం గడుపుతామో అప్పుడు వాడికి రాజ్యం కూలిపోతున్నారు. వాడు అప్పుడు ఓడిపోతారు వాడు మనకి జీవితంలో. కానీ ఇది కాకుండాను మనం మిగతా పనులన్నీ చేస్తున్నాం కదా, దీన్ని బట్టి దేవుడు సంతోషపడేవాడు కాదండి. సో కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనము మనకి జీవితాన్ని దేవుడు సమర్పించుకోవాలని. లెట్స్ ఆల్ టేక్ ఇట్ డెసిషన్. ఒక నిర్ణయం తీసుకున్నాం మనందరూ కూడా, దేవుడికి మనకి జీవితం సమర్పించుకున్నాం కదా. దేవుడిని అడుగుతాం, దేవా నన్ను కనుకరించానయ్యా, ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటానయ్యా, నేను నీతో సమయం గడుపుతానయ్యా, నేను వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇటువంటి మరీ తీసుకున్నాయి కాబట్టి నేను అటువంటి నిర్ణయం మనం కూడా తీసుకున్నాం కదా. షాల్ వి క్లోజ్ అవర్ ఐస్. పరిశుద్ధ యేసయ్యా, ఇక సమయంలో ప్రభు నేను వెత్తబడిన ఇక వాక్యము తండ్రి, నేను మా అందరి జీవితాలు కూడా ప్రభు నైనా మీరు నూతనంగా ఫలించామని ఎవరైతే లైవ్లో వింటున్నారో ప్రభు నైనా వారందరినీ కూడా ప్రభు మీరు దర్శించి ప్రభా నేను ఇక దినాన ప్రభు ఉత్తమమైన మార్గం ఏంటి ప్రభు మీరు మాకు తెలియజేస్తుంది మీకు ఉన్నాను తండ్రి. ప్రభా నేను వెత్తబడిన ఇక వాక్యం తండ్రి నైనా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభు పని చేయాలి తండ్రి. ప్రభు మీకు వాక్యము శక్తి గలదై, మీ వాక్యము జీవము గలదయ్యా, మీ వాక్యము మహిమ గలదయ్యా, మీకు వాక్యము ఎండిన ఎముక సైతం కూడా అది జీవము చేస్తుందయ్యా, పాడైపోయిన జీవితాలను అది కడుతుందయ్యా, పాపం ఉన్నవారిని అది నేను పరిశుద్ధులుగా మారుస్తుందని నీ వాక్యము తండ్రి. ప్రభు మీకు వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడానికి ప్రభా మేము ఆశపడుతున్నామయ్యా. మీ వాక్యం ఒకటి మమ్మల్ని మీ వల్ల మారుస్తుంది యేసయ్యా. కాబట్టి నాయన మేము ఈ లోకంలో ప్రభా నేను మా పనుల్లో బిజీ అయిపోయి ప్రభా ఇదే సేవను అనుకుంటే మేము ముందుకు వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రభా నిజముగా ప్రభా నేను మీతో సమయం గడపడం మేము నేర్చుకోవాలయ్యా ఈ లోకంలో ప్రభా. అటువంటి జీవితం అందరికీ దయచేయమని నేను ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా మరొక సమీకరణ చెల్లిస్తాం. యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్.